ఇవాళ స్వాతంత్ర దినోత్సవము. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినము. సో ఈ భూమి మీద పుట్టిన వాళ్లకు ఇది ప్రత్యేకమైన ఒక దినమన్నమాట. స్వాతంత్రం అన్నది కేవలం ఒక రాష్ట్రానికి చెందిన విషయం అనుకునే వాళ్లకు పెద్ద సమస్య లేదు. కానీ స్వాతంత్రం అన్న విషయం మనం చూసినప్పుడు మనలో ఉన్న చాలా కష్టాలను, మన జీవితంలో ఉన్న పలు కష్టాలను పారదోలడానికి కూడా ముఖ్యంగా భారతదేశానికి చెందిన వాళ్లకు ఇది చాలా ముఖ్యమైన ఒక తరుణం అన్నమాట. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మనకు లైఫ్లో చాలా రోజుల నుంచి హెల్ప్లెస్నెస్ అంటే కొన్నిసార్లు జీవితంలో ఎలా ఉంటాయి అంటే కొన్ని సమస్యలు మనము అనుకున్నా చేయలేము, డబ్బులున్నా చేయలేము, అలాగే మనుషులున్నా చేయలేము. దాన్ని నివారించడానికి ఎంత ప్రయత్నించినా చేసి మనము విఫలమై ఉంటాము. అలాంటి సమస్య మీ జీవితంలో ఏదైనా ఉన్నట్టయితే ఈరోజు రాత్రి లోపల, అంటే సూర్యాస్తమనం లోపల, అంటే డేట్ మారే లోపల, అంటే రాత్రి 12 వరకు కూడా ఈ రిచువల్ మీరు చేయొచ్చు అన్నమాట. ఈ డేట్ మారే ముందు మీరు ఈ రిచువల్ చేయడం వల్ల మీకు లైఫ్లో ఉన్న హెల్ప్లెస్నెస్ కండిషన్ అన్నది రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. హెల్ప్లెస్నెస్ రిలీజ్ అయితే మీకు ఇండిపెండెన్స్ వచ్చినట్టే. ఆ ఇండిపెండెన్స్ మీ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ మీరు దానికి ప్రకృతిలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రకృతిలో మనం వచ్చినప్పుడు, పంచతత్వాలతో వచ్చినప్పుడు ఆ రిలీజ్ ఆఫ్ టాక్సిక్ ఎనర్జీ ఇన్ యువర్ లైఫ్ అన్నది ఈజీగా వెళ్ళిపోతుందన్నమాట. సో మీరు కొంచెం గాలి ఉన్న చోట, కొంచెం వెలుతురు ఉన్న చోట చేస్తే దీని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు నుంచున్న స్థల శుద్ధి ఫస్ట్ చేసుకోండి. ఐ రిలీజ్ ఆల్ నెగటివిటీ ఫ్రమ్ ద స్పేస్ ఐ ఎమ్ స్టాండింగ్. తర్వాత మీ లైఫ్లో ఉన్న ఏ సమస్యను పరిష్కారం చేయలేకపోతున్నారో దాన్ని ఒక్కసారి మనసులో అనుకోండి. ఇప్పుడు యూనివర్స్కి ఆ హెల్ప్లెస్నెస్ని రిలీజ్ చేసే ఐ రిలీజ్. మీ హెల్ప్లెస్నెస్ని రిలీజ్ చేసేటప్పుడు అదొక వస్తువుగా, ఒక మబ్బుగా మీ చేతుల్లోంచి వెళ్ళిపోయేటట్టు భావన చెయ్యండి. ఈ భావన మీరు ఎంత బాగా చేయగలరో మీ ప్రాబ్లం అంత బాగా వెళ్ళిపోతుందని చేసి మీకు ఎలాంటి ఫలితం వచ్చిందో నాకు మెసేజ్ పెట్టండి.